ఫోక్ ఇంగ్లీష్‌లో రెండో విషయంగా మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది రెండో విషయం. గత క్లాస్‌లో మనము భాష యొక్క ప్రాముఖ్యతను ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి. తర్వాత వాట్ ఈస్ ద పర్పస్ వి షుడ్ నో ఫస్ట్. దేర్ మస్ట్ బి ఎ పర్పస్ టు లెర్న్ ద లాంగ్వేజ్ అది మనం నేర్చుకున్నాం. ఈ రోజున మనము నేర్చుకోబోయే అంశం మరొక మానసికమైన అంశం ఏమిటంటే సెల్ఫ్ రెస్పెక్ట్. ఆత్మగౌరవం అనే తెలుగులో మనం అంటూ ఉంటాం. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే మన మీద మనకి ఉండేటువంటి నమ్మకం. మన మీద మనకి ఉండేటువంటి గౌరవం. అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కూడా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వ్యక్తులకి త్వరగా భాష వచ్చే అవకాశం ఉందని ఖచ్చితంగా చెప్పొచ్చు. సెల్ఫ్ రెస్పెక్ట్ స్థాయి తక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఏ భాష అయినా సరే నేర్చుకున్నప్పుడు ఆ భాష పూర్తిగా వచ్చే అవకాశం తక్కువ. అంటే సెల్ఫ్ రెస్పెక్ట్‌తో ఉన్నటువంటి వ్యక్తి ఏ భాషనైనా ముందు మాతృభాషలోనే గొప్ప శక్తివంతుడు అవ్వగలడు. అలాగే మరే భాష నేర్చుకున్నా కూడా ఆ భాషను కూడా అత్యద్భుతంగా నేర్చుకోగల పరిస్థితి ఉంటుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ ఏ విధంగా మనకి సహకరిస్తుందని మనం ఆలోచించినప్పుడు ముఖ్యంగా సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏమిటని ముందు తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే మన పట్ల మనకి గౌరవం ఉండడం, మనల్ని మనం గౌరవించుకోవడం. అంటే ఉదాహరణకి మనం ఏదైనా అనుకున్నప్పుడు, ఏదైనా ఒక పని చేద్దాము అని ఈ పూట అనుకున్నప్పుడు, ఆ పని మనం నెరవేర్చినప్పుడు మన పట్ల మనకి నమ్మకం ఉన్నట్టే. అంటే మన మాటని మనం విన్నప్పుడు, మన మాటని మనం గౌరవించినప్పుడు అది ఆత్మగౌరవంగా మనం తెలుసుకోవచ్చు. అంచేత ఏదైనా మన మీద మనకి రెస్పెక్ట్ ఉన్నప్పుడు తప్పనిసరిగా మన ఆశల పట్ల, మన కోరికల పట్ల, అలాగే మన ఆహారం పట్ల వీటన్నిటి పట్ల కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, ప్రాముఖ్యత కలిగి ఉంటాం. అది ఆత్మగౌరవం కలిగినటువంటి వ్యక్తి దగ్గర మనం ఇది గమనించొచ్చు. ఆ వ్యక్తి అనుకున్న పని చేస్తూ ఉంటాడు. ఏదైనా అనుకున్నా తప్పనిసరిగా దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఇతరుల సహకారం తీసుకుంటాడు. లేదంటే తనే చేయగలుగుతాడు. దానికి సంబంధించిన ఎవరిని కలుసుకోవాలన్నా కలుసుకుంటాడు. ఎక్కడికి ఎంత దూరమైనా వెళ్ళడానికైనా వెళ్తాడు. ఇది ఆత్మగౌరవానికి సంబంధించి ముఖ్యమైనటువంటి విషయం. మనం చాలామంది ఈ ఆత్మగౌరవం ఉన్న వ్యక్తులు మన సమాజంలో కలుసుకున్నప్పుడు, చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఎంచేతంటే వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్‌తో ఉండడం అనే విషయాన్ని మనం గమనించొచ్చు. వాళ్ళు ఏదైనా అనుకుంటే పనులు సాధిస్తూ ఉంటారు. సాధకులందరూ కూడా ఈ సెల్ఫ్ రెస్పెక్ట్‌తో ఉండే పరిస్థితే ఉంటుంది. ఎంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుందో, ఏ ఎక్కువ స్థాయిలో ఉంటుందో వాళ్ళు తప్పనిసరిగా అనుకున్నది సాధిస్తారు. వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తారు. ప్రయత్నాన్ని ఎంత దూరమైనా కొనసాగిస్తారు. మధ్యలో విసుగెత్తి వదిలేయరు. మొదలుపెట్టాలా లేదా అని ఆలోచించరు. భయ సందేహాలుండవు. అనుమాన శంకలుండవు. ముందు వెనకలాట ఉండదు. ఈ విధమైనటువంటి ఇటువంటి ఊగిసలాట ఉండదు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారంటే, అన్నీ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారంటే, ఆ నిర్ణయాన్ని అమలుపరిచి తీరతారు. అది సెల్ఫ్ రెస్పెక్ట్. అంటే ఎవరిని వారు రెస్పెక్ట్ చేసుకోవడం. మనల్ని మనం రెస్పెక్ట్ చేసుకోవడం అనేది సెల్ఫ్ రెస్పెక్ట్‌గా మనం చెప్పుకున్నాం. అంచేత సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉన్న వ్యక్తులకి ఇంగ్లీష్ నేర్చుకోవడం కూడా సులువవుతుంది. ఇంచేత ఇంగ్లీషు నేర్చుకోవడం అనేది కొద్దిగా కష్టమైనటువంటి పరిస్థితి ఉందనేది మనం చెప్పుకున్నాం. కొద్దిగా కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి అటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనకి ఒక సేయింగ్ ఉంది మనకి. ఉత్తముడు మొదలుపెట్టిన పని పూర్తిదాకా చేసి విజయం సాధిస్తాడు. అలాగే మధ్యముడైతే సగంలో వదిలేస్తాడు. అసలు అధముడైతే మొదలుపెట్టడు. అంటే ఈ అధముడి విషయంలో తీసుకుంటే సెల్ఫ్ రెస్పెక్ట్ బాగా తక్కువ ఉన్న వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. అసలు లేనట్టుగా కూడా మనం అనుకోవచ్చు. ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ లేని వ్యక్తి చాలా వాచాలతో చాలా గొప్పగా కబుర్లు చెప్తూ అసలు మొదలుపెట్టే పరిస్థితే ఉండదు. ఎప్పుడు చూసినా కూడా ఇదిగో అదిగో మొదలు పెడతా, ఇక్కడెక్కడ మొదలు పెడతా, ఇదిగో ప్రయత్నం చేస్తున్నా, అదిగో చేస్తున్నా ఈ మాటలే వస్తాయి తప్ప మొదలుపెట్టిన పరిస్థితి మనం చూడం. అంచేత అతని అధముడిగా మనం సేయింగ్ అనేది ఉన్నది. అలాగే మధ్యముడు మొదలు పెడతాడు కష్టపడి. కానీ చిన్న ఎదురు దెబ్బలకి లేదా చిన్న నిరాశకి, చిన్న వెక్కిరింతకో లేదంటే విమర్శకో బాధపడిపోయి దాన్ని వదిలేసే పరిస్థితి ఉంటుంది. కానీ ఉత్తముడు అలా చేయడు. మంచి సెల్ఫ్ రెస్పెక్ట్‌తో ఉన్నటువంటి వ్యక్తి. ఏ విధమైనటువంటి అసలు మొదలు పెట్టడమే అన్నీ ఆలోచించి మొదలు పెడతాడు. ఓ నిర్ణయం తీసుకొని. ఎందుకంటే అతి చిన్న పనుల్లో కూడా అతను సెల్ఫ్ రెస్పెక్ట్ కలిగి ఉంటాడు. ఏదైనా అనుకుంటే పని చేస్తూ ఉంటాడు. తన్ని తను గౌరవించుకుంటూ ఉంటాడు. తన ఆవేశాలను గౌరవించుకుంటాడు. తను చెప్పుకున్న విషయాలను తను గౌరవిస్తూ ఉంటాడు. తను ఏం చేయాలన్నా అది చేస్తూ ఉంటాడు. అలాగే తన కోరికలన్నీ నెరవేర్చుకుంటూ ఉంటాడు. తను ఆ రోజు ఏం చేయాలంటే ఆ పనులన్నీ చేసి తీరతాడు. ఇది
మంచి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాడి లక్షణం. అసలు ఆ మనిషిని చూడంగానే అతని జుట్టు దగ్గర నుంచి కూడా ఆహార్యం వరకు, బట్టలు వేసుకునే విధానంలో కూడా ఇవంతా కూడా మనకి ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ మనకి కనపడుతూ ఉంటుంది, గుబాళిస్తూ ఉంటుంది. మరి అటువంటి వ్యక్తినే ఉత్తముడుగా మా సేయింగ్ కూడా చెప్తూ ఉన్నది. కాబట్టి అటువంటి ఉత్తముడు అన్నీ ఆలోచించి మొదలుపెట్టిన వ్యక్తి దాని అంతు చూస్తే గాని వదలడు. అంటే భాషని పూర్తిగా వస్తే తప్ప వదిలే పరిస్థితి ఉండదు. మధ్యలో మొదలు పెట్టకుండా ఉండడం ఉండదు. అలాగే మధ్యలో వదిలేయడం ఉండదు. తప్పనిసరిగా మొదలుపెట్టి ఎంత కఠిన పరిస్థితులు ఎదురైనా, ఎంత కష్టాలు ఎదురైనా, ఎన్ని సమస్యలు ఎదురైనా, విమర్శలు ఎదురైనా ఆ కష్టంతో కొనసాగుతాడు. ఆ కష్టాన్ని ఇష్టంగా చేసుకొని ముందుకు వెళ్ళగలుగుతాడు. అనుకున్నది సాధిస్తాడు. అంటే తన మాటని, తనకి తను ఇచ్చున్న మాటని నిలబెట్టుకుంటాడు. అది సెల్ఫ్ రెస్పెక్ట్. నేను నేర్చుకోవాలి అన్న మాట అనుకున్నట్లయితే ఆ మాటని సఫలం చేసుకోవడానికే ప్రయత్నం చేస్తాడు. అదే సెల్ఫ్ రెస్పెక్ట్. అటువంటి సెల్ఫ్ రెస్పెక్ట్ మనం చెక్ చేసుకోవాలి ముందుగా. మనకంత ఆత్మగౌరవం ఉందా లేదా? ఉన్నట్లయితే ఓకే. లేనట్లయితే దాన్ని పెంచుకునే క్రమం చేసుకోవాలి. సెల్ఫ్ రెస్పెక్ట్ పెరగడానికి మనం ఏం చేయాలి? మన మాటని మనం ముందుగా వినాలి. మన పట్ల మనకి గౌరవం పెరగాలి. ప్రతి చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు కూడా ప్రాముఖ్యతనిస్తూ మనల్ని మనం ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉండాలి. మన పట్ల మనకి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చుకునే పరిస్థితి ఉండాలి. మన ఆలోచనలకి, మన ఆవేశాలకి, మన ఆదేశాలకి మనం కట్టుబడి ఉండి మనం దానికోసం కృషి చేసే పరిస్థితి ఉండాలి. మన పట్ల మనకి సరైన అవగాహన ఉండాలి. మనం ఎప్పుడూ కూడా నోటి వెంట నేను చేయలేకపోతాను, నా వల్ల అవ్వదు, ఇటువంటి మాటలు రాకుండా చూసుకోవాలి. నేను ఏదైనా చేయగలుగుతాను, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, నేను చాలా స్ట్రెంత్‌గా ఉన్న మనిషిని, నేను అనుకున్నది సాధిస్తూ ఉంటాను, నేను ఇంతకుముందు ఏదనుకున్నా అది సాధించాను. ఇటువంటి మాటలే మనసులో మెదులుతూ ఉండాలి. ఎవరితో అన్నా కూడా అటువంటి మాటలు అనగలిగిన పరిస్థితి ఉండాలి. పాజిటివ్ వ్యక్తుల దగ్గర మనం ఈ విషయాన్ని గమనించొచ్చు. ఆత్మగౌరవంతో ఉన్న వ్యక్తుల దగ్గర మనం ఇది గమనించవచ్చు. వాళ్ళు వాళ్ళ లక్షణాలు మనకి అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. నేను అనుకుంటే వదలను, నేనేదైనా చేసి తీరతాను, నేనేదైనా కోరిక పెట్టుకుంటే అది తీరవలసిందే, నేను అనుకుంటే సాధిస్తాను, ఇటువంటి మాటలు అంటూ ఉంటాను. అవన్నీ కూడా వ్యక్తిత్వ లక్షణాలు. ఆ వ్యక్తిత్వ గౌరవం తాలూకు లక్షణాలు. కాబట్టి ఆత్మగౌరవం తక్కువ ఉన్న వ్యక్తుల స్థాయిలో ఏం మాట్లాడు, నా వల్ల అవ్వదు, నేను ఈ పని చేయలేను, నాకంత శక్తి లేదు, నాకెవరూ సహకరించరు, నేను ఇంతకుముందు చాలా అనుకున్నాను ఏమీ అవ్వలేదు. ఇటువంటి నెగెటివ్‌గా మాట్లాడడం అనేది కూడా ఆత్మగౌరవం తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తుల దగ్గర మనం గమనించవచ్చు. కాబట్టి అటువంటిది వదిలిపెట్టి, అటువంటిది ఒకవేళ ఉన్నట్లయితే దాని స్థానంలో పాజిటివ్ లక్షణాలన్నీ కూడా మనసులో ప్రవేశపెట్టినట్టయితే తగిన ఫలితం ఉంటుంది. ఎప్పుడైనా మనం నా వల్ల అవ్వదనే పని, నా వల్ల ఏదైనా అవుతుందనే సజెషన్ ఇచ్చుకోవడం ద్వారా సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగుతుంది. ఆ ఆత్మ గ్రహిస్తుంది, మనసు గ్రహిస్తుంది. మనసు ఎప్పుడైతే గ్రహించిందో సెల్ఫ్ రెస్పెక్ట్ పెరగడానికి మనసు సహకరిస్తుంది. మనం ఏదైతే చేద్దాం అనుకుంటామో పట్టుదలగా, మంచి సంకల్పంతో, మంచి సెల్ఫ్ రెస్పెక్ట్‌తో మనసు ఖచ్చితంగా కలిసి వస్తుంది దానికి. అది మనసుకున్నటువంటి లక్షణం. కాబట్టి దాన్ని మనం వినియోగించుకోవాలి. అంచేత ఆత్మగౌరవ స్థాయి ఎక్కువ ఉన్న వ్యక్తులు ఎలాగూ సమస్య లేకుండా నేర్చుకుంటారు, ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొంటారు. ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. అయితే ఆత్మగౌరవం తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తులకి భాష రావడం కూడా కష్టంగానే ఉంటుంది. వాళ్ళకి స్వయంగా వాళ్ళ మాతృభాషలో కూడా అంత ప్రావీణ్యత ఉండదు, ప్రవేశిక ఉండదు. ఏదో మాట్లాడడానికి తగిన భాష తప్ప కొంత డెప్త్‌గా వెళ్తే ఉండే పరిస్థితి ఉండదు. వాళ్ళు ఏ రకమైన ప్రయత్నం చెయ్యరు. ఒక పుస్తకం చదవరు, లేదంటే ఒక భాష నేర్చుకోవడానికి ప్రయత్నం చేయని కారణంగా భాషలో వెనకబడి ఉంటారు. మాతృభాషలో తగిన ప్రావీణ్యత, ప్రవేశం ఉన్నట్లయితే మరొక భాష నేర్చుకోవడం సులువవుతుంది. అంటే మాతృభాషను ప్రేమించగలిగిన వారికి ఇతర ఏ భాష అయినా ప్రేమలో పడగలరు, నేర్చుకోగలరు. అది తెలుసున్నటువంటి సత్యం. కాబట్టి ఇక్కడ మనం చేయవలసిందేంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ తక్కువ ఉన్నదని మనం అనుకున్నట్లయితే, అంతకుముందు మన జీవితాన్ని మనం పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి అటువంటి సెల్ఫ్ రెస్పెక్ట్ మనకి తక్కువ ఉన్నట్లయితే దాన్ని పెంచుకునే విధానాన్ని ముందుగా మనం అమలు చేయాలి. దానికి చేయవలసింది ఒకటే ఒకటి. మనం అనుకున్నవి మనం చేయగలుగుతున్నామా లేదా? మనం ఏమన్నా నెగెటివ్‌గా మాట్లాడుతున్నామా? మన సెల్ఫ్ రెస్పెక్ట్ తక్కువగా ఉండే మాటలేమన్నా మన నోటి వెంట వస్తున్నాయా? వీటిని పరిశోధించుకుని మన పట్ల మనకి గౌరవం పెంచుకుంటూ, మన మాటని మనం వింటూ, మన ఆశల్ని, మన కోరికల్ని ప్రాముఖ్యతనిస్తూ నెరవేర్చుకుంటూ, పట్టుదలగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళినట్టయితే సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగుతుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ పెరిగిందంటే మనకి మనం నేర్చుకుందాం అనుకున్న ఈ కోరిక కూడా తప్పనిసరిగా తీరుతుంది. మనసు దానికి సహకరిస్తుంది. మనసు ముందు సెల్ఫ్ రెస్పెక్ట్ ద్వారా బలోపేతం అవుతుంది. తద్వారా మన ఇంగ్లీష్ నేర్చుకుందాం అనే, స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుందాం అనే కోరిక కూడా తప్పనిసరిగా నెరవేరుతుంది. కాబట్టి సెల్ఫ్ రెస్పెక్ట్ తక్కువగా ఉన్నవాళ్ళు పెంచుకోవడానికి తప్పనిసరిగా ప్రయత్నం చేసి తీరాలి.